హాయ్ అండి, నమస్తే. నా పేరు రత్నకుమారి. వెల్కమ్ టు మై ఛానల్ రత్న హోమ్ మేడ్ పికిల్స్, వడియాలు, కారపొళ్ళు అండి. ఈరోజు నేను వచ్చేసి టిఫిను అరికెలు ఇడ్లీ అండి. అరికెల పిండితోటి ఇడ్లీ చేసుకుంటున్నాము. టిఫిను హెల్త్కి చాలా మంచిదండి. మిల్లెట్స్ పిండి ఆరోగ్యానికి ఎంతో మంచిది. అయితే దానిలోకి నేను ఇది చట్నీ చేశానండి. పల్లీలు చట్నీ చేశాను. పుటాని, పల్లీలు, పచ్చిమిర్చి వేయించుకున్నాను. కొద్దిగా ఒక తొలక చింతపండు, చిన్నులపాయ 2 రెమ్మలు వేసి మిక్సీ పట్టానండి. సాల్ట్ వేసి మిక్సీ పట్టుకొని దాన్ని తాలింపు వేసుకున్నానండి. చట్నీ కారప్పొడి చేశాను. నల్ల కారప్పొడి, నెయ్యి వేసుకొని తింటే చాలా సూపర్గా టేస్ట్గా ఉంటుందండి. వేడి వేడి ఇడ్లీలో కారప్పొడి, చట్నీ, నెయ్యి సూపర్ టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అయితే నేను పప్పు నానబెట్టుకున్నానండి. నిన్న ఉదయాన్నే నానబెట్టుకున్నాను. అటుకులు ఒక అరకప్పు అటుకులు వేసాను. అరకప్పు అటుకులు, 1 స్పూన్ మెంతులు వేసానండి. మినప్పప్పు ముప్పావు కప్పు మినప్పప్పు వేసాను. ఇవన్నీ నానబెట్టేసుకొని కడిగి 1 వరుస 2 వరుసలు కడిగేసి నానబెట్టేసుకొని సాయంత్రం దాన్ని రుబ్బానండి. రుబ్బి దానిలో 3 కప్పులు ఈ కప్పుతోటి పోసుకున్నానండి. ఈ కప్పుతోటి ముప్పావు కప్పు అంటే ఇంతవరకు పోసానండి. మినప్పప్పు అరకప్పు అటుకులు వేసాను. ఒక 2 స్పూన్లు మెంతులు వేసాను. ఈ కప్పుతోటి 3 కప్పులు వేసానండి అరికెల పిండి. అరికెల పిండితోటి 3 కప్పులు కూడా ఈ పప్పు మెదిగినాక గ్రైండర్లో ఆ 3 కప్పులు కూడా పిండి వేసేసి రుబ్బి దీంట్లోకి తోడుకున్నానండి. తోడుకొని దాన్ని మూత పెట్టి ఉంచాను. బాగా పులిసిందండి. ఇదిగో ఇట్లాగా రావాలి, పులవాలి, బుడకలుగా రావాలన్నమాట. అప్పుడు మనకి పిండి ఫర్మెంటేషన్ అయింది. ఇడ్లీ వండుకున్నా కూడా బాగా సాఫ్ట్గా వస్తాయండి, మెత్తగా. ఇట్లాగా ఇదిగోండి, చూడండి ఎట్లా బుడకలుగా ఉందో. పిండి బాగా పులిసిందనమాట, ఫర్మెంటేషన్ అయింది. ఇప్పుడు దీన్ని మనము ఇడ్లీ ప్లేట్లలో సాల్ట్ కలుపుకొని ఇడ్లీ ప్లేట్లలో పెట్టి ఇడ్లీ వండుకుందాము. రుచికి సరిపడా సాల్ట్ వేసానండి. వేసుకొని ఇట్లాగా బాగా కలిపేసి దాన్ని ప్లేట్లలో పెట్టేసుకుందాము. 15 మినిట్స్ పడుతుందండి ఉడకటానికి. తర్వాత మనం సర్వ్ చేసుకోవటం తీసి నేను చూపిస్తానండి వండి. ఇడ్లీ గిన్నెలో 2 గ్లాసులు వాటర్ పోసానండి. ఈ పిండి కూడా ఇడ్లీ ప్లేట్లలో వేసి పెట్టేస్తున్నాను. ఇట్లా పెట్టేసుకొని మూత పెట్టుకోవాలి. $15 మినిట్స్ అండి. టైం పెట్టుకొని కట్ చేసుకోవటమేను. తీసి సర్వ్ చేసుకోవాలి. ఇడ్లీ ఉడికినాయండి, తీస్తున్నాను సర్వ్ చేసుకుంటానికి. నెయ్యి వేసుకొని ఇడ్లీ తింటే వేడివేడిగా సూపర్ టేస్ట్గా ఉంటుందండి. చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో ఇడ్లీ. అవి బోలు కూడా చూడండి ఎట్లా వచ్చిందో. సాఫ్ట్గా మంచి ఇడ్లీ వచ్చినాయండి. తింటే ఆరోగ్యానికి చాలా మంచిదండి మిల్లెట్స్వి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మా మనవరాలు టేస్ట్ చేస్తుందండి. టేస్ట్ అరికెల పిండి ఇడ్లీ అండి. చాలా టేస్ట్గా ఉంటాయి, హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఫ్రెండ్స్, ఈరోజు మా అమ్మమ్మ అరికెల పిండితో ఇడ్లీ చేశారు.
కారపొడి, నెయ్యి, చట్నీ, వేడి వేడి ఇడ్లీ అండి. ఒకసారి చాలా బాగుంది టేస్ట్ అయితే. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా అవన్నీ తయారు చేసుకొని మంచి ఆరోగ్యంగా ఉండాలని, వాటితోటి మిల్లెట్స్ తోటి తిని హెల్త్ని మంచి ఆరోగ్యంగా చూసుకోవాలని నేను కూడా కోరుకుంటున్నానండి. మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఒక్కసారి కామెంట్ కూడా పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ.